హాయ్ నేను సతీష్. ఇవాళ జరగబోతున్న గొడవలేంటి, రచ్చ ఏంటి, ఎవరెవరి మధ్య బీభత్స భయానకమైన పోటీలు పెట్టాడు బిగ్ బాస్, అవన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి ఈ ప్రోమో ప్లస్ అలాగే నాకున్న క్రేజీ అప్డేట్స్. మీరు చాలా ఇష్టంగా చూసే అప్డేట్స్ అన్నీ కలిపి వీడియోలు అనలైజ్ చేయబోతున్నా. సో ఫస్ట్ ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే నా రివ్యూస్ మీద కావచ్చు, ఆ షో మీద కావచ్చు, కంటెస్టెంట్ల మీద కావచ్చు, మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. ఓకే, మన ఆడియన్స్ మన సబ్స్క్రైబర్స్ ఎట్లా అనుకుంటున్నారు అని నాకు కూడా తెలుస్తుంది కదా. సో చాలామంది నేను రెగ్యులర్గా అడుగుతున్నా, మీకంటే ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది, షో బాగుంది బాగాలేదు, ఆ కంటెస్టెంట్ ఫెయిర్గా ఉంది, ఈ కంటెస్టెంట్ మాస్క్తో ఉన్నారు, ఇట్లా ట్రాక్ ఉంది లేకపోతే లేదు, ఏదో ఒక మాట పెట్టండి. పోనీ చూస్తా, బాగుంది బాగాలేదు, వీకెండ్ హోస్టింగ్ ఎట్లా ఉంది, గత సీజన్లతో పోలిస్తే ఈ 3 వారాలు అయితే అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది, ఎట్లా ఏదో ఒక మెసేజ్ అయితే పెట్టండి. పోనీ కంటెస్టెంట్స్ ఎవరు ఫ్లిప్పింగ్ స్టార్స్, ఎవరు యూటర్న్స్, ఎవరు ట్రాన్స్పరెన్సీతో ఉన్నారు ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఆడియన్స్ అక్కడ అడిగేటప్పుడు ఒక కంటెస్టెంట్ గురించి ఒక్కొక్కటి ప్రశ్నలు వేశారు కదా, అట్లాగే మీకుండే ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోండి. చూస్తాను నేను, అందరూ చూస్తారు కదా, ఆడియన్స్ అందరూ చూసేవాళ్ళు. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. ఈరోజు అప్డేట్ ఏంటంటే, రాబోతున్న ప్రోమోలు కానీ చూడబోతున్న ఫైట్లు కట్అవుట్లన్నీ కంటెంట్ అంతా తనూజ వర్సెస్ సంజన ఆర్గ్యుమెంట్స్ చాలా 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 ఎక్కువైందంట. మొన్న టీ గురించి అయ్యింది కదా, ఆవిడ ఇంత పెద్ద కళ్ళేసుకుని ఆమె మీద గట్టిగా అరిచింది సార్ అని తనూజ చెబితే, ఆవిడ కూడా అరిచింది సార్, రాము మాటలు పట్టుకొని వచ్చి ఈవిడ చెప్పినట్టుగా. ఈరోజు మళ్ళీ ఆ ఫుడ్ చుట్టానంట. ఈసారి పంచాయతీ దేని గురించి అంటే వెల్లుల్లి గురించి. ఆ వెల్లుల్లి ఘాటు కాస్త గట్టిగానే తగిలిందంట. మరి ఆవిడేమో కాఫీ సాక్రిఫైస్ చేసింది. మరి ఇంతలోనే ఎంత గొడవ ఎందుకు అయ్యిందో ఏంటో అది చూశాక, లైవ్ చూశాక, ప్రోమో చూశాక, ఎపిసోడ్ చూశాక దాని గురించి స్పెషల్గా మాట్లాడుకుందాం. ఇక ఈ ప్రోమో ప్రకారం ఏంటంటే, నామినేషన్ గురించి కూడా విముక్తి పొంది సేవ్ అవ్వడానికి ఇమ్యూనిటీ స్టార్స్ ఈ టాస్క్ ఇచ్చాడు కదా. ఇందులో ఏంటంటే ఈ టాస్క్ని 3 రౌండ్లలో ఆడించినట్లు నాకున్న అప్డేట్. మరి హౌస్లో ప్రస్తుతానికి ఏంటి 13 మంది అయితే, ఎలాగో డీమోన్ పవన్ అయితే కెప్టెన్ కనుక ఈ వీక్ ఆయనకి ఇమ్యూనిటీ ఉంటుంది. సో మిగతా 12 మందిని ఇద్దరేసి చెప్పున ఒక్కొక్క టీంగా మొత్తంగా 6 టీములు అయితే సెట్ చేశారు బిగ్ బాస్. సో ఈ 6 టీములకి ఇద్దరేసి చెప్పున ఒక్కొక్క టీం లెక్క 2 టీముల మధ్య ఈ పోటీ పెట్టి మొత్తం 3 రౌండ్లలో ఈ పోటీ అయితే పెట్టాడని అర్థమైతే ఉంది ప్రోమోని చూసినా నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం. ఇక్కడేంటి మనకు ఈ ప్రోమోలు చూపించిన దాని ప్రకారం ఫస్ట్ రౌండ్ సుమన్ శెట్టి, దివ్య నిఖిత ఒక టీం అయితే, ఎమ్మెన్యేలు, సంజన గల్ర్ అని మరొక టీం. ఈ 2 టీముల మధ్యలో మనకు చూపించిన ఆ స్టార్స్కి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి బజరమోగ్గన పైకి ఎక్కాలి, ఆ పేపర్స్ పగల కొట్టుకుంటూ ఆ పైన ఉన్న స్టార్స్, లోపల ఉన్న స్టార్స్ ఇవన్నీ తెచ్చుకోవాలి. ఒక బోర్డు లాగా ఉంది, దానిపైన ఉండే ఆ పేపర్లు అన్నింటిని పగలగొట్టి ఒక రకంగా స్పీడు ప్లస్ లక్ ఫేవర్ చేయాలి. అక్కడ పగలగొట్టిన అన్నింటిలో దొరకాలి, దొరకపోతే అట్లా ఆ పైన 3 స్టార్లను తీసుకోవాలి. అది కూడా మళ్ళీ ఏంటి, ఒక రౌండ్కి 1 స్టార్ మాత్రమే తెచ్చుకోవాలి. పొరపాటున పడితే దెబ్బలు తాగితే మళ్ళీ లేస్తా, పడతా లేస్తా, మళ్ళీ రౌండ్కి మరొకసారి, అంటే ఒక రౌండ్కి ఒకసారి దొరికినవన్నీ ఒకేసారి ఎత్తుకొచ్చేది కాదు కదా. సో మనకి ఇక్కడ ఏంటి, ఆ ప్రోమోలోనే క్లియర్గా ఫస్ట్ స్టార్ అయితే సుమన్ శెట్టి తీస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక రెండోది సంజన తీసినట్టు అర్థమవుతూ ఉంది. ఇక ఫైనల్గా ఆ 3వ స్టార్ను కూడా సుమన్ శెట్టి అండ్ దివ్య టీమే తీసుకున్నట్టు నాకున్న అప్డేట్. సో ఈ రౌండ్లో సుమన్ అండ్ దివ్య టీం గెలిచింది. సంజన అండ్ ఎమ్మెన్యేల్ ఈ తల్లి కొడుకు టీం అయితే ఈ రేసులోంచి ఈ రౌండ్కి అయితే పక్కకైతే తప్పుకుంది. ఇక్కడ మనకు ప్రోమోలో చూస్తే ఏమైతుంది, లాక్కోవడాలు, నెట్టుకోవడాలు, తోసుకోవడాలు, మమ్మీ రామని ఎవరైనా ఎమ్మెన్యేల్ అరుస్తూ ఉన్నాడు. అలాగే దివ్యాన్ని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగేస్తున్నాడు, సుమన్ శెట్టిని కంట్రోల్ చేసేస్తున్నాడు. అంటే నేను వెళ్తే అటాక్ చేస్తాను, నువ్వు అదే టైంలో వచ్చి లాక్కెళ్ళిపోయి ఎత్తుకెళ్ళిపోయిన మాదిరిగా స్ట్రాటజీస్ అన్ని ఇలాంటి ఫిజికల్ టాస్క్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. అవి ఆడేటప్పుడు ఆడుకోవడాలు, నెట్టుకోవడాలు, తోసుకోవడాలు, కింద పడ్డం మీద పడ్డం, మొత్తం గట్టి ఫైటే చేస్తారు. మంచి స్పిరిట్ అయితే ఉంది. ఇలాంటివి ఆడేటప్పుడు ఎక్కువ కంటెంట్ వస్తుంది, గొడవలు వస్తాయి, ఫైటింగ్లు వస్తాయి. మీరు ఫౌల్ ఆడారంటారు, మేము ఫెయిర్ ఆడామంటారు. ఇవన్నీ పంచాయతీలన్నీ ఉన్నాయి, నెక్స్ట్ రౌండ్స్లో కూడా జరిగాయి. అలాగే ఇప్పటికి ఇంకోటి ఏంటంటే, లైవ్ అప్డేట్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి, చాలా కాన్వర్జేషన్ జరిగాయి. ఈ కళ్యాణ్ ఎవరైతే ఉన్నాడో ఈ వెక్కి ఏడిచాడు కదా, ఇప్పుడు తత్వం బోధపడింది, ఎందుకు ఈ పరిస్థితికి వచ్చేసింది, ఏ ఆడియన్స్ అయితే నన్ను హక్కును చేర్చుకుని అగ్ని పరీక్షలో అవకాశం ఇచ్చి ఇక్కడ హౌస్లో పెట్టారు, వాళ్ళకి 3 వారాలకే అప్పుడే అందుకు అంత విరక్తి వచ్చింది, లాస్ట్లో పడేశారు. మా కామనర్స్కి అవకాశం ఇచ్చి, ఇద్దరు కామనర్స్ కదా, ప్రియా ఇతడు తత్వం బాధపడి ఆ భరణి గారితో మాట్లాడి ఏంటి ఎక్కడ మిస్టేక్ చేస్తానని ప్రశ్నించడం జరిగింది. దాని గురించి ఫుల్ డీటెయిల్గా అనలైజ్ చేసి, అట్లాగే రీతు చౌదరి ఏంటంటే ఆవిడ ఆట అద్భుతంగా ఆడుతుందంటే ఇరగ్గొట్టి చించి ఆరేసేస్తుంటే రివ్యూవర్సే లేనిపోనవని చెప్పేస్తున్నారంట. అసలు ఈ రివ్యూవర్స్ ఏం చెప్పేస్తున్నారు ఏంటో, మా అమ్మగారికి ఏం చేరిపోయిందని చాలా బాధపడతా ఉంది. సో దాని గురించి, అట్లాగే దొంగతనాల పంచాయతీ గురించి, జైలు శిక్ష వేయాలా, ఏ పనిష్మెంట్ ఇవ్వాలని, ఈ టాపిక్స్ అన్నీ కలిపి న్యూస్ బాల్లో 8 గంటలకల్లా అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? లైక్ చేయడం ఇప్పటికీ ఒక లైక్ చేసేయండి, అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి ఖచ్చితంగా, మీ ఒపీనియన్ ఏంటి అనేది.
ఇప్పుడు నా ఒపీనియన్స్ అన్నీ నేను చెబుతూ ఉంటాను కదా, అట్లాగే షో బాగుంది, వీకెండ్ ఎపిసోడ్ బాగుంది, హోస్టింగ్ బాగుంది, లేదా పలానా కంటెస్టెంట్ మాస్క్ లేకుండా ఫ్రీగా ఆడుతున్నారు, ఇంకో కంటెస్టెంట్ మాస్క్ వేసుకున్నారు, ఇలా ఫెయిర్గా ఆడుతున్నారు, మీకు ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, షేర్ అయితే చేసుకోండి. ఆడియన్స్ అసలు ఏమనుకుంటున్నారు నేను కూడా చూస్తా, చదువుతా, ప్రతి కామెంట్కి మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, సరేనా. ఇక ఫస్ట్ రౌండ్ ఆ రకంగా ముగిసిందన్నా కదా, ఇక సెకండ్ రౌండ్ కూడా ఇదే టాస్క్ని ఆడించాడు ఇది బిగ్ బాస్. ఇక్కడ భరణి అండ్ తనూజ, అక్కడ తల్లి కొడుకు ఒక టీం అయితే ఇక్కడ తండ్రి కూతురు ఒక టీము, అట్లాగే హరీష్ అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరంట ఒక టీము. సో వీళ్ళ మధ్య పోటీ జరిగినట్టు అప్డేట్ మనకు ఉన్నది. ఈ టాస్క్లో ఇద్దరు డి అంటే డి అని తలబడి అసలే మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ భరణి మధ్య మంచి నెగిటివ్ వైపు కొనసాగుతూ ఉంది కదా. సో ఫైనల్గా ఏంటంటే చివరికి ఎవరూ గెలవలేదని తెలిసిందంటే ఫౌల్ గేమ్ ఆడారంట, ఫౌల్ రిజల్ట్ వచ్చిందంట. ఇది ఈ పెద్ద మనుషులు ఆడిన టాస్క్, ఈ రకంగా ఫలితం వచ్చింది. ఇక మూడో టాస్క్ ఏంటి, మూడో రౌండ్లో సేమ్ అక్కడ కూడా ఇలాగ ఆడించారు. ఇక్కడ మరి టీమ్స్ ఎవరంటే కళ్యాణ్ అండ్ రీతు చౌదరి వర్సెస్ రాము రాథోడ్ అండ్ దమ్ము శ్రీజ. వీళ్ళిద్దరూ సన్నగా చక్కగా టకటకటక పరిగెత్తి పారిపోవచ్చు అన్నట్టు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫిజికల్గా గట్టిగా ఆడుతారు. ఇది మంచి టఫ్ టీమ్స్ ఇలాగ ఉన్నాయి. కళ్యాణ్ స్పీడ్గా ఆడుతుంటే రీతు గట్టిగా ఆడుతుంది, రాము రాథోడ్ అండ్ శ్రీ మంచి కాంబినేషన్, ఇది బాగా సెట్ అయ్యింది. అయితే మరి వేల టాస్క్ కూడా ఎవరు గెలవలేదు, ఇక్కడ కూడా ఫౌల్ గేమ్ అయిపోయిందంట. అంటే 3 రౌండ్లు పెడితే ఒక రౌండ్లో రిజల్ట్ వస్తే మిగతా 2 కూడా ఫసక్ ఫౌల్ ఫౌల్ ఫౌల్. అయితే మరి వీళ్ళలో ఎవరిది నిజంగా ఫౌలు, సంచాలకు ఫెయిలా లేకపోతే కంటెస్టెంట్ల గేమ్ ఆడిందే ఫౌలా ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దాం, మళ్ళీ మాట్లాడదాం. ఇక రెండో ఇమ్యూనిటీ టాస్క్ కూడా పెట్టారంట. అదేంటంటే ఒక ల్యాడర్ లాగా ఒక చిన్న బ్రిడ్జిలు 4 పెట్టారంట. ఈ బ్రిడ్జిల ముందు 4 పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిల్చొని, అంటే తనూజ, సుమన్ శెట్టి, ఫ్లోరా, షైని, దివ్య, నిఖిత వీళ్ళు ఆడతారంట. ఈ రెండో ఇమ్యూనిటీ టాస్క్ పోటీదారులు వీళ్ళు. ఈ టాస్క్ కూడా చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే అదేంటంటే ఒక 5-6 స్టెప్స్ ఉంటాయి, దానిలో 3 స్టెప్స్ ఖాళీగా ఉంటాయి. విన్నర్ ఫ్లాప్ ఎవరన్నా డిస్కషన్ పెట్టి ఈ స్టెప్స్ ఫిల్ చేయాలంట. దీనిలో తనూజ అండ్ సుమన్ శెట్టి గెలిచారని నాకున్న అప్డేట్ ప్రకారం. అట్లాగే ఫ్లోరా అండ్ దివ్య ఓడిపోయి రేసులో నుంచి పక్కకు వెళ్ళిపోయినట్టు తెలుస్తూ ఉంది, అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం. సో ఈ వారం మొత్తానికి నామినేషన్లను పెట్టకుండా ఈ ఇమ్యూనిటీ టాస్క్లనే ముందుగా పెట్టడానికి రీజన్ ఏమై ఉంటుంది అనేది మీరు అనుకుంటున్నారో ఒక మెసేజ్ అయితే పెట్టండి. మీ అభిప్రాయం, మరి వర్షాల వల్ల ఏమైనా డిస్టర్బెన్సా లేకపోతే ఏదో కొత్తగా చూపిద్దాం ఆడిద్దాం అని చెప్పి ఎట్లా చేస్తున్నాడా ఏంటనేది కూడా పెట్టండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొడితే రీచ్ ఎక్కువ వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం డైలీ ఎర్లీ మార్నింగ్ మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఖచ్చితంగా ఒక లుక్ అయ్యింది, నోటిఫికేషన్ రాకపోయినా జర్నలిస్ట్ సతీష్ లేదా న్యూస్ బౌల్ అని. ఇక అసలు పాయింట్కి వస్తే ఈ ఇమ్యూనిటీ టాస్క్లో గెలిచిన సుమన్ శెట్టి, తనూజ గౌడ ఈ వీక్ నామినేషన్ నుంచి సేఫ్ అంట. బంపర్ ఆఫర్ కొట్టేశారు. కష్టపడ్డారు, ఫలితం దక్కించుకున్నారు అర్థమవుతుంది. మొత్తానికి వాళ్ళిద్దరు కూడా సేఫ్. ఈ వారం నామినేషన్ స్టార్స్, ఇమ్యూనిటీ సంపాదించిన స్టార్స్ ఎవరంటే సుమన్ అండ్ తనూజ. గత వారం ఏంటి ఫ్లోరాకి ఇమ్యూనిటీ ఇచ్చినట్టు ఈ వారం వీళ్ళిద్దరికి వచ్చింది. ఇక మిగతా వాళ్ళకు నామినేట్ చేసుకోమని చెబుతారేమో చూడాలి. అలా అయితే డీమోన్ పవన్ కెప్టెన్ కనుక ఇతరుని నామినేట్ చేయకూడదు. మరోవైపు సుమన్ శెట్టి, తనుజ కూడా ఈ టాస్కులతో ఇమ్యూనిటీ తెచ్చుకున్నందుకు వాళ్ళను చేయకూడదు. మరి దివ్య వచ్చి ఇంకా 2 రోజులు అయ్యింది కదా, ఆమెకి చేయకూడదని అవకాశం ఇస్తారా లేదా ఆవిడని కూడా చేసుకోవచ్చు అని చెబుతారు చూడాలి. కానీ ఒకవేళ ఆవిడని కూడా అయితే మిగతా 10 మందిలో వాళ్ళే నామినేట్ చేసుకోవాలి. మరి దివ్యకి అవకాశం ఇవ్వాలి, 1 వీక్ చేయకూడదని మీకు అనిపించిన మెసేజ్ పెట్టండి. లేదు ఆవిడ కూడా అడుగు పెట్టేసి 3 రోజులు అయిపోతుంది కదా, ఆవిడని కూడా చేసి అనిపించిన ఒక మెసేజ్ పెట్టండి. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఫస్ట్ ఛాన్స్ ఇస్తే బెటర్. ఆవిడ చెయ్యొచ్చు, 3 వారాలు ఆట చూసింది, ఆవిడ ఆటలోకి దిగలేదు కనుక ఇంకా. సో ఈ వారం కాకుండా వచ్చే వారం ఆవిడని చేసుకోవచ్చు అని ఉంటే బాగుంటుంది నాకు అనిపిస్తూ ఉంది. మరి ఎట్లా చేస్తారో చూద్దాం. అలాగే అయితే ఖచ్చితంగా నామినేషన్లోనే బిగ్ బాస్ హౌస్లో చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కనుక అది కూడా ఒకరు ఇద్దరు నామినేట్ చేయడం, రీజన్ చెప్పడం, దాని ద్వారా ఇద్దరు డిస్కషన్ పెట్టుకోవడం, అక్కడ టెంపర్ లూజ్ అయ్యే వాళ్ళు కొందరు, బ్యాలెన్స్డ్గా ఉండే వాళ్ళు కొందరు. సో ఈ ప్రాసెస్ అంతా ఖచ్చితంగా ఆడియన్స్కి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంటే. వీకంతా చూసినా చూడకపోయినా కుదరకపోయినా ఈ నామినేషన్లు అప్పుడు మాత్రం ఖచ్చితంగా చూస్తారు ఎక్కువ మంది ఆడియన్స్, అంత ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ కనుక. ఎందుకంటే ఇలా ఒకరి మిస్టేక్స్ ఒకరు, నువ్వు ఫౌల్ ఆడు, నువ్వు ఫెయిర్ ఆడు, నువ్వు శుద్ధపూస, నువ్వు నిదంతలు అతుకురు పంచాయతీ, ఇలా రకరకాల మాటలు వస్తాయి. ఫైర్ వస్తుంది, మిస్ ఫైర్ వస్తుంది, వైల్డ్ ఫైర్ వస్తుంది. ఇవన్నీ దానిని డిఫెండ్ చేసుకోవడంలో భాగంగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఆ టైంలోనే వాళ్ళ మాట తీరు, ఆట తీరు, నడవడిక అన్నింటినీ ఆడియన్స్ గమనిస్తారు కనుక దాని ఆధారంగానే ఓటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది కనుక అరే ఏదో అనుకున్న అంత డొల్ల లోపల ఏమి లేదు అనేది తేలుతుంది. పర్ఫెక్ట్ పాయింట్లతో లాజిక్ చెప్పి లాక్ చేశారని కూడా బయటపడుతుంది. సో అందుకే ఈ ఓపెన్ డిబేట్ నామినేషన్ వీలైన ఎక్కువ సార్లు పెట్టడానికి ట్రై చేయాలనేది కూడా నా అభిప్రాయం. ప్లస్ ఇంకో ఇంట్రెస్టింగ్ నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి ఆ సీక్రెట్ నామినేషన్లు ఏవైతే ఉంటాయో అవి కూడా హైలైట్ అసలు ఉంటాయి.
వాటికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు, వేరే లెవెల్లో ఉంటుంది అది. బట్ ఎందుకు బిగ్ బాస్ అయితే గత 2-3 సీజన్ల నుంచి కూడా ఈ సీక్రెట్ కన్ఫెషన్ రూమ్ నామినేషన్లు ఉన్నాయనేదే మర్చిపోయినట్టుంది, పూర్తిగా ఆపేశారు అవి. కనీసం పోనీ ఈ సీజన్కైనా 1-2 సార్లు ఆ సీక్రెట్ నామినేషన్లు పెట్టాలనేది కూడా నా అభిప్రాయం. ఈ వీక్ ఓపెన్ డిబేట్ పెడితే ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లా ఉంది, డెవిల్ వర్సెస్ ఏంజిల్ అంతేనా ఆయన చెప్పింది. హరీష్ వర్సెస్ సంజన మధ్య వారు గట్టిగానే నడబోతుంది. ఎందుకంటే మొన్న వీకెండ్లో వీళ్ళ లొల్లి గట్టిగానే నడిచింది కనుక ఇద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు, నో డౌట్. పాయింట్లు కూడా ఉన్నాయి, ఎందుకు ఆ టీషర్ట్ గురించి ఆవిడ అనేది కదా, సో ఆ పాయింట్ కావచ్చు. ఇంకా చాలా వీళ్ళ మధ్యన పాయింట్లు కరువా, ఆ డ్రెస్ చేంజ్ చేయకుండా 4 రోజులు అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు అంటే సంజన చేసిన కామెంట్లపై ఇతను ఇప్పటికే రగిలిపోయి ఉన్నాడు. అదే టైంలో తనని ఇంటిలో నుంచి పంపించడానికి హరీష్ అందరినీ రెచ్చగొట్టి ఆ సైకో ఆనందం ఏంటి ఇట్లా మాట్లాడాడు కనుక, సో నాకు అది నచ్చలేదు, సైకో ఆనందం ఏంటి అని చెప్పేసి ఆవిడ కావచ్చు. సో వ్యతిరేకంగా ఒక టీమ్నే ఫామ్ చేశాడు, నన్ను బయటికి గెంటేశాడని లేక ఆవిడ కూడా రగిలిపోతూ ఉంది కనుక మంచిగా ఢీ అన్నట్టు మంచి కంటెంట్ వస్తుంది, నామినేషన్ ప్రాసెస్ అయితే పేలిపోద్ది. సో ఇలాంటి వాళ్ళందరి మధ్య మంట చల్లారాలంటే ఖచ్చితంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఉబికి వస్తున్నదంతా కోపం కసి అంతా బయటపడిపోవాలంటే ఆ నామినేషన్లో అప్పుడు అలిసిపోయినంత వరకు ఒక 4 బాటిల్ వాటర్ తాగుతూ ఎవరిది అంత ఉందో అంత కక్కేసి అప్పుడు చల్లబడిపోతే ఆడియన్స్కి బాగుంటుంది, హౌస్మేట్స్కి బాగుంటుంది. లేకపోతే ఆ బ్యాగేజ్ అంతా ఎంత మోస్తారు, అమ్మయ్య ఇచ్చి పడేసా, కడిగి పడేసా, అడిగేసా, అరిచేసా, ఆవేశం దించేసా అని అప్పుడు చల్లబడతారు కదా, మనకు కూడా బాగుంటుంది కదా. సో ఖచ్చితంగా ఓపెన్ డిబేట్ నామినేషన్లో బెస్ట్, అట్లాగే సీక్రెట్ నామినేషన్లో కూడా ఇంకా బాగుంటుంది అది కూడా. సో మొత్తానికి అలాగే రాము రాదుడు లోపల ఒకటే బయట ఒకటి చెప్పి రచ్చరచ్చ చేసేస్తున్నారు బై, ఇలాంటివన్నీ నామినేషన్లో వాళ్ళకి అస్త్రాలుగా మారుతాయి. లేదా నేను ఒక సెటైర్ వేసాడు కదా లాస్ట్లో సరదాగా వచ్చి ఆ ట్రయాంగిల్ నడుస్తుంది చూస్తాను అనేసరికి తనూజ శ్రీజయ్ వెళ్ళరా రామన్స్ అన్నారు కదా, మా మనోభావాలు దెబ్బతిన్నాయని అంటారు. సో మొత్తానికి చూద్దాం ఈ వీక్ నామినేషన్ల ప్రాసెస్ అయితే ఎలా పెట్టారో ఏంటనేది. ఎందుకంటే ఎవరు నామినేట్ అయ్యారో అనే అప్డేట్ నాకు రాగానే వెంటనే మీకు మరో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.